అమ్మాయి చేస్తున్న పూజ విధానాన్ని గమనించావా ధర్మ? అచ్చం ఒకప్పుడు పల్లవి పూజ చేసినట్టే అలాగే రోజు రాధికి ఎలాగైతే పూజ చేసేదో అలాగే చేస్తుంది. అవునండి, ఆ అమ్మాయి పూజ చేస్తుంటే అటు పల్లవి ఇటు రాధిక కనిపిస్తున్నారు. ఆ అమ్మాయి ఖచ్చితంగా పల్లవి కాదు. అలాగే మన కోడలు రాధిక గురించి తనకి తెలీదు. మరి తను ఒకేసారి ఇద్దరిలా ఎలా ప్రవర్తిస్తోందో నాకర్థం కావడం లేదు. సకల, చూసావా? ఆ నకిలీ పల్లవి ఇంటి కోడల్లా పొద్దున్నే పూజలు మొదలుపెట్టింది. నకిలీ పల్లవా రియల్ పల్లవా? ఇదేంటి, దీనిలో అటు పల్లవి ఇటు రాధిక లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ లక్షణాల సంగతేమో గాని అది మొదటి రోజే ఇంటి కోడలు డ్యూటీ ఎక్కడం చూస్తుంటే మాత్రం ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ తోనే ఇంట్లోకి వచ్చినట్టు అనిపిస్తోంది. గుడ్ మార్నింగ్ నాన్న. నాన్న, హాయ్ స్వీటీ, గుడ్ మార్నింగ్. ఏవండి, నేను కాఫీ తీసుకొస్తాను, మీరు కూర్చోండి. అలాగే, పద. తను పల్లవి అవ్వడానికి అసలు అవకాశం లేదని తెలిసి కూడా వాడంత గుడ్డిగా నమ్ముతుంటే నాకు బాధగా ఉందండి. అత్త, అది నకిలీ పల్లవని కనిపెట్టడానికి మనకి భలే అవకాశం దొరికింది. ఎలా? అది పల్లవి కాదు కాబట్టి కిచెన్ ఎక్కడుందో, కిచెన్లో ఏ వస్తువు ఎక్కడుందో కూడా దానికి తెలీదు. సో మొదట కన్ఫ్యూజ్ అవుతుంది, తర్వాత కంగారు పడుతుంది. దాంతో ఆటోమేటిక్గా నకిలీ పల్లవని బయటపడుతుంది. అవునవును, నువ్వు చెప్పింది నిజమే. ఇంకా ఎందుకు, పదండి. దాని కంగారుని భయాన్ని వీడియో తీసి కార్తిక్కి 4Kలో చూపిద్దాం. పదండి. ఏంటి సకల, వంటగదిని ఏదో ఇదే కట్టినట్టు, వంటగదిలోని ప్రతి వస్తువు ఇదే సర్దినట్టు, ఒక చిన్న తడబాటు కూడా లేకుండా అంత ఫాస్ట్గా తీస్తుందేంటి? దీనికి కిచెన్ గురించి ఇంత పర్ఫెక్ట్గా ఎలా తెలుసో అర్థం కాక పిచ్చి షాకింగ్గా ఉందత్తా. కార్తిక్ గారు, కార్తిక్ గారు, కార్తిక్ గారు. రండతయ్య.
అత్తయ్య, నోరారా అత్తయ్య అని పిలిచావు కాని మీ జీవితంలో భార్యగా, ఈ ఇంటి కోడలిగా నా కూతురు ఎక్కడయ్యా? ఈ ఇంటి కోడలిగా నా కూతురు ఎక్కడయ్యా? వదినా, రాధికకి ఈ ఇంట్లో ఆ స్థానం, హోదా త్వరలోనే దక్కుతాయి. ఏంటి? నా కూతురికి ఈ ఇంట్లో ఆ హోదా స్థానం త్వరలోనే దక్కుతాయా? ఎలాగమ్మా? ఏ విధంగా? ఎలా అంటావేంటి చెల్లెమ్మా? రాధిక కార్తీక్ కృష్ణ భార్య, ఈ ఇంటి కోడలు. మరి ఈవిడెవరు? తనొక నకిలీ. కార్తిక్ గారు అలా చూడడం లేదు కదండి. తన భార్య పల్లవి తిరిగి వచ్చిందని ఎక్కడా లేనటువంటి ఆనందం పడిపోతున్నారు. అవునా కాదా అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తనని భార్యగా దగ్గరికి తీసుకున్నారు. మరి ఆయన జీవితంలో నా చెల్లెలికి భార్య స్థానం, ఈ ఇంట్లో కోడలిగా గౌరవం ఎలా వస్తాయండి? భార్య స్థానం, కోడలి హోదా ఇవ్వడం తర్వాత సంగతి. అసలు రాధిక ఎక్కడుందో ఆయన వెతకట్లేదు కదండి. భార్గవ్, మనలో మనం గొడవపడి ప్రయోజనం లేదు. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అనేది ఆలోచిద్దాం. మా కూతురు రాధికనే భార్యగా ఏలుకోయా అని మీ అబ్బాయిని వేడుకుని వేడుకుని ఓడిపోయాం. మీ ఇంటి నుంచి వెళ్ళిపోయిన మా అమ్మాయి ఎక్కడా అని మీతో గొడవ పడి పడి అలసిపోయాం. ప్రస్తుతం మాకు మా కూతురు గురించి గుండెల్లో బాధ, కళ్ళల్లో ఈ నీళ్లు తప్ప మీతో గొడవ పడే ఓపిక మాకు లేదు. మాకు లేదండి, లేదు. బాబు, మీ భార్య తిరిగి వచ్చిందని మీరు చాలా సంతోషంగా ఉన్నారు. మరి మా అమ్మాయి రాధిక మిమ్మల్ని పెళ్లి చేసుకున్న పాపానికి నాకెందుకయ్యా ఈ కడుపు కోత? నాకెందుకు? మేం మీకు ఏం పాపం చేశాం, ఏం ద్రోహం చేశామని బాబు మాకెందుకు ఇంత శిక్ష వేశారు? ఎందుకు ఇంత శిక్ష వేశారు? మీతో ప్రేమ వద్దు, పెళ్లి వద్దు అని ఆ రోజు నా చెల్లిని కొట్టబోయాను. ఆ రోజు అది మీకోసం మమ్మల్ని వదిలేసుకొని వచ్చింది. చచ్చిపోవడానికి కూడా వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ మీ కారణంగా మా చెల్లెలు మాకు దూరం అయింది. ఇలా ఎన్నిసార్లు మా చెల్లెల్ని మాకు దూరం చేస్తారండి? చెప్పండి బాబు. మీరు లేకపోతే జీవితమే లేదు అని చెప్పింది. ఇప్పుడు నిజంగా
మా బతికేదో మేము బతుకుతాం, మీ జోలికే రాం. అసలు మా చెల్లెల్ని మీ ఇంటికే పంపించాం సార్. దయచేసి మా రాధి ఎక్కడుందో తెలుసుకోండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. బాబు, మీ జీవితంలో తన స్థానం ముగిసిపోయిందనే బాధతో నా కూతురు ఏం చేసుకుంటుందోనని మాకు భయంగా ఉంది. దయచేసి ఈ తల్లికి అలాంటి కడుపు కోత రానివ్వకండి బాబు. మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నా కూతుర్ని నాకు తెచ్చివ్వండి బాబు, నాకు తెచ్చివ్వండి. అమ్మ రాధిక, ఎక్కడున్నావే తల్లి? అమ్మా, 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 అత్తయ్య, అమ్మా, 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 అత్తయ్య, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? అమ్మా 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 ఏమైందమ్మా? అమ్మా, 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 ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, ఏమైంది? అమ్మా ఏమైందమ్మా? అమ్మా, ఏంటండి ఇంకా చూస్తున్నారు? అమ్మకి పెరాలసిస్ వచ్చినట్టుంది. త్వరగా హాస్పిటల్ కి ఫోన్ చేయండి ప్లీజ్. అమ్మా అమ్మా అమ్మా. అసలు ఆ నకిలీ పల్లెవెవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటనే డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాలి మామయ్య. కానీ ఎలా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేదే నాకు అర్థం కావట్లేదు. ఫ్రెండ్ ఎక్కడున్నా? ఫ్రెండ్ ఎక్కడున్నా? మావయ్య, ఆ నకిలీ పల్లవి డొంక కదిలించడానికి తీగ దొరికింది. ఫ్రెండ్ ఎక్కడున్నా? ఫ్రెండ్ అబ్బా, ఎక్కడికి వెళ్ళింది ఫ్రెండ్? స్వీటీ, స్వీటీ ఆగు. నీ ఫ్రెండ్ ఇంట్లో లేదు. ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళింది. అయ్యో అవునా? మరైతే నేను నా ఫ్రెండ్ తో కలిసి స్కూల్కి వెళ్ళాలి కదా, మరి ఇప్పుడు ఎలాగా? వెంటనే వస్తుందిలే, నువ్వేం టెన్షన్ అవ్వకు, ఓకేనా? ఓకే. అయినా ఎప్పటినుంచో బాగా పరిచయం ఉన్న వాళ్ళని ఫ్రెండ్ అని అంటారు. కానీ తను నీకు నిన్ననే కదా పరిచయం. మరి ఎప్పటినుంచో తెలిసినట్టు ఫ్రెండ్ ఫ్రెండ్ అని పిలుస్తున్నావేంటి? అయ్యో పిచ్చాంటీ, నా ఫ్రెండ్ నాకు నిన్న కాదు, ఎప్పటినుంచో తెలుసు. నీకు తెలుసా? ఏంటి, ఎప్పటినుంచో తెలుసా? అవును. ఎలా తెలుసు? మా స్కూల్లో టీచర్ కదా. ఏంటి, మీ స్కూల్లో టీచరా? అవును. మీ పాత స్కూల్లో టీచరా? కాదు కాదు, కొత్త స్కూల్లో జాయిన్ చేశారు కదా, ఆ స్కూల్ టీచర్. తను ఆ స్కూల్కి టీచర్గా కొత్తగా వచ్చిందా? అయ్యో కాదంటీ, నా ఫ్రెండ్ చాలా రోజులు, కాదు కాదు కాదు, చాలా చాలా రోజుల నుంచి అక్కడ టీచర్గా జాబ్ చేస్తుంది.
అసలే నేను టెన్షన్ పడుతుంటే నువ్వు నన్ను క్వశ్చన్స్ వేసి చంపుతావేంటి? ఫ్రెండ్ ఫ్రెండ్ ఏ అదేంటి సకల, ఆ నకిలీ పల్లవి చాలా రోజుల నుంచి ఆ స్కూల్లో పనిచేస్తుందని ఈ పిల్ల రాక్షసి చెప్తుందేంటి? సకల, మన శాంతినికేతన్కి వెళ్ళి కూపి లాగామనుకో, ఈ నకిలీ టీచర్ బండారం మొత్తం బయటపడుతుంది. పద పద, ఆ శాంతినికేతన్కి వెళ్ళి ఎంక్వైరీ చేసొద్దాం పద. మావయ్య, ఆ కాంచనవల్లికి ఒకసారి ఫోన్ చేసి నేను తనతో మాట్లాడాలని చెప్పు. అబ్బా, స్కూల్కి వెళ్ళి ఆ నకిలీ పల్లవి గురించి ఎంక్వైరీ చేద్దామని చెప్తుంటే కాంచనవల్లిని కలుస్తా ఉంటావేంటి? అర్థం లేకుండా. మావయ్య, ఈ సకల ప్రతి ఆలోచన వెనక ఒక లెక్క ఉంటుంది, లాజిక్ ఉంటుంది. ఫోన్ చేసి చెప్పు. ఆ రిపోర్ట్స్ ఇలా ఇవ్వు. మేడం, అమ్మకి ఎలా ఉంది? లైట్గా పెరాలసిస్ స్ట్రోక్ ఉంది. ఆల్రెడీ యాక్సిడెంట్లో కాళ్ళు దెబ్బతిన్నాయని చెప్పారు కాబట్టి ట్రీట్మెంట్ చేయడానికి చాలాసేపు స్పర్శ తెలియలేదు. డాక్టర్, ఏం ప్రాబ్లం లేదు కదా? నథింగ్ టు వరీ, షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీరిక ప్రశాంతంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీకు ఇంకో హ్యాపీ న్యూస్ అండి. ఏంటి మేడం అది? మీరు ఎన్ని రోజులు ఎందుకు నెగ్లెక్ట్ చేశారో తెలియదు కానీ సర్జరీ చేస్తే ఆవిడ